మెదక్ జిల్లా మాసాయిపేట మండలం బొమ్మారం గ్రామ శివార్లోని హల్దీ గోల్ఫ్ కోర్ట్ కార్మికులు సిబ్బంది ఆందోళన కార్యక్రమం చేపట్టారు. తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ కార్మికులు గేటు ముందు బైఠాయించి నిరసన తెలిపారు. సుమారు 40 మంది కార్మికులు 50 మంది సిబ్బంది గత 5 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్నారు. పట్టుకోటి కోసం వచ్చిన తమకు 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి తమకు న్యాయం చేయాలని, జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో చేస్తున్నామండి, మీకు కూడా తెలుసు. 6 years నుంచి చేస్తున్నాం. ఒక 3 నెలల నుండి మాకు శాలరీలు లేవు. ఎందుకు లేవు అంటే మాకు మా మేనేజ్మెంట్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పారు ఏంటంటే కొంచెం డైరెక్టర్ల మధ్య సమ్ డిస్ట్రిబ్యూట్ ఉంది, వాళ్ళు ఇంద్రసేన్ సార్ తీసుకుంటామని అన్నారంట. ప్రాజెక్ట్ తీసుకుంటాము, బట్ ఏంటంటే తీసుకోవాలి అంటే ఆ ఫార్మాలిటీస్ ఉంటాయి కదండి కొన్ని, అవి అక్కడ పూర్తి అవ్వలేదంట. పూర్తి అవ్వలేదు, మాకు శాలరీ రావట్లేదు. సో 3 నెలలు అయిపోయింది. సార్ వాళ్ళని అడిగితే అన్ని అకౌంట్స్ మీద స్టే తీసుకొని వచ్చారు ఆయన, మేము ఏమీ అకౌంట్స్ యాక్టివిటీ చేయడానికి లేదని చెప్పేసి ఈ సార్ వాళ్ళు చెప్తారు. ఇంద్రసేన్ సార్ ఏమో మీరు మేనేజ్మెంట్ వాళ్ళు కదా, వాళ్ళు అడగండి శాలరీస్ అంటారు. సో ఏం చేయాలో తెలియదు. మనం ఎక్కడికి వెళ్తామండి, ప్రాజెక్ట్ ఇక్కడే చేసాం కాబట్టి ఇక్కడే ఉన్నాం. సో ఎవరైనా ఏ క్లయింట్స్ అయినా రావడానికైనా ఇక మాకు ఇంకా వేరే దారి లేక మేము ఇది చేసాం. సో కొంతమంది ఎవరు చేశారో ఏంటో సమ్ డిస్ప్యూట్ వాళ్ళ మధ్య వచ్చింది, అది ఏంటి ఏది అనేది మనకే తెలియదు. సో అది వాళ్ళిద్దరు ప్రాబ్లం, వాళ్ళు చూసుకోవాలి, మనం ఇది అవ్వకూడదు కదండి. 3 महीने की तनख्वाह नहीं है, सबको मालूम है, सबकी जिम्मेदारियां है. हम लोग हमारे काम के लिए यहाँ पे आए थे, हम हमारा काम कर रहे थे. स्टे ऑर्डर लगा हुआ है, फिर भी हम काम करते गए. हमारा सैलरी नहीं आ रहा, फिर भी काम करते गए. क्यों? कंपनी पे भरोसा था हम सबको. आज एक जने के पास EMI है, घर का खर्चा है, उनके पास तगादा करने, वसूली करने के लिए लोग आ रहे, उनके पास जवाब नहीं है. आज हमारे पास कौन है? हम जाके सर से पूछते, सर लोग क्या बोल रहे हैं, हमारी बात चल रही. उनकी प्रॉब्लम है, हमारी प्रॉब्लम कौन सुनता? 3 महीने के बाद भी आज आके हम रिक्वेस्ट करते गए, फिर हमारे पास कोई जवाब नहीं है. इसीलिए आज हम सब इधर आके खड़े. क्या करेंगे और क्या कर सकते हैं? स्टे ऑर्डर लगा, दोनों के बीच में लैंड ओनर मिस्टर इंद्रसेन रेड्डी सर, हमारे संतोष रेड्डी सर, वो दोनों की आपस की बात है, वो दोनों करेंगे. बट हमारे पास कुछ अपडेट नहीं है. हमारे कमिटमेंट्स अलग है. 90 लोग हैं यहाँ पे. सर लोग, संतोष सर हमारे को सबको खाना दे रहे, ठीक है, इसके लिए हम उतना रिस्पेक्ट भी दे रहे हैं, उसके लिए इतना हम वेट भी कर रहे हैं. बट अब जब हमारे जेबों में कुछ नहीं है, हम जाके आगे किसको क्या बोलेंगे? ये बोलना है. నేను మాట్లాడుతున్నాను ఏంటి అంటే, మేము దీంట్లో జాయిన్ అయ్యి కూడా ఒక 5 సంవత్సరాల క్రితం అవుతుంది. అప్పటి నుంచి కంపెనీ మీద నమ్మకం పెట్టుకొని మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ మొన్న దాదాపు ఒక 6 నెలలు లేదా 8 నెలల కింద నుంచి వాళ్ళ మధ్యలో వాళ్ళ మధ్యలో ఇష్యూ అవుతుంది. ఆ ప్రాబ్లం ఏందో మా దగ్గర రావట్లేదు. కానీ ఈ 3 నెలల నుంచి మాకు జీతాలు అప్పుడు జరిగింది. ఈ జీతాలు రాకపోవడం వల్ల మేము కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, దీంట్లో బండ్లు కొన్న వాళ్ళు ఉన్నారు, EMIలు కట్టే వాళ్ళు ఉన్నారు. దానివల్ల బండ్లు తీసుకోవడం జరుగుతుంది. హోమ్ రెంట్లు కట్టడం లేక వాళ్ళు ఓనర్లు ఉంటారు కదా, వాళ్ళు ఇజ్జత్ తీయడం జరుగుతుంది. దీనివల్ల ప్రతి ఇంట్లో పప్పు ఉప్పులకు సమస్యలు, పిల్లలకు వాళ్ళ చదువులకు కూడా చాలా ఇబ్బందిగా అవుతుంది మాకు. కనీసం ఇప్పుడు ఇక్కడ ఉన్న బైక్స్లో కూడా పెట్రోల్ ఏమాత్రం కూడా లేదు. మాకు చిల్లి గవ్వ కూడా ఇంతవరకు రూపాయలు లేదు జేబులో. మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు న్యాయం చేస్తారని కోరుతున్నాం. ఇద్దరి మధ్యలో ఘర్షణ ఏముందో కానీ మాకైతే ఎండుతుంది. కనీసం తినడానికి ఫుడ్ లేదు, ఏం లేదు. వారానికి గుడికంగా ఫుడ్ పేమెంట్ లేదు, ప్లస్ జీతాలు బత్తాలు లేవు, ఏం లేవు సార్. దయచేసి రిక్వెస్ట్ మీద మా డబ్బులు దాదాపు తక్కువ 13 లక్షల వరకు అమౌంట్ ఉంది సార్. మాది వలస జీవులం. కొంతమంది కర్ణాటక నుంచి వచ్చిండ్రు, వరంగల్కి వెళ్ళి వచ్చిండ్రు, రకరకాల డిస్ట్రిక్ట్లకి వైద్యులు వచ్చారు సార్ ఇక్కడ బతకనికి. మాకు న్యాయం చేస్తారని చెప్పి మేము దయచేసి వేడుకుంటున్నాం. బతికిదేరు కోసానికి ఇక్కడ వలస వచ్చినాము. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, నాగర్కర్నూలు జిల్లా మాది. విజయపల్లి మండలం, లట్టిపల్లి గ్రామము. నా దగ్గర 45 మంది మెంబర్స్ పీపుల్స్ ఉన్నారు సార్. ఈ 4 నెలల 15 రోజులు అవుతుంది. మాకు ఫుడ్ పేమెంట్ లేదు, కనీసం లేబర్ కూడంగా తిన్న పరిస్థితి లేదు. వాళ్ళకు సంబంధించినటువంటి కూలి డబ్బులు రావడం లేదు. ఇంకొకటి మేము ఈ
ఫస్ట్కి వెళ్ళి సైడ్కి వెళ్ళి చేపట్టి 8 సంవత్సరాలు చేసాం. 100 సార్లు సైడ్కి వెళ్ళి ఈ సైడ్కి వచ్చి విధంగా లాక్డౌన్ వచ్చినాం సార్. ఈ మధ్యలో జస్ట్ 6 6 నెలల నుంచి ఈ